సుందరకాండ 48వ సర్గం. తతస్థు రక్షోధిపతిర్మహాత్మా హనుమతాక్షే నిహతే కుమారి మనస్సమాధాయ సదేవకల్పం సమాధి దేవే దేశేంద్రజితం సరోష. ఈ విధంగా హనుమ అక్షకుమారుణ్ణి సంహరించాడు అని తెలిసిన మహాత్ముడైన రావణుడు మనసు కుదుట పరచుకొని కోపంతో కూడినవాడు దేవతాతుల్యుడైన ఇంద్రజిత్తుడు యుద్ధానికి వెళ్ళమని ఆదేశించి త్వమస్త్ర విదాం వరిష్ఠ సురాసురాణామపి శోకదాత సురేషు సేవిదేశేంద్రేషు సురేషు స ఇంద్రేషు చ దుష్టకర్మ పితామహారాధన సంచితాస. నువ్వు అస్త్రాలన్నీ తెలిసినవాడు, శస్త్రాల ప్రయోగం తెలిసిన వాళ్లలో ప్రథముడు. సురులను అసురులను కూడా దుఃఖం కలిగించినవాడు అంటే బాధించినవాడు. బ్రహ్మదేవుడిని ఆరాధించి అస్త్రాలను సంపాదించే ఏ కార్య కౌశలాన్ని ఇంద్రాది దేవతలు కూడా చవి చూసి తమాస్త్ర బలమాసాధ్య అసురా సమరుద్గణా సేకు సమరే స్థాతుం సురేశ్వర సమాసిద. దేవేంద్రుని ఆశ్రయించుకొని ఉన్న మరుద్గణాలు అంటే ఆయా దేవగణాలు కూడా యుద్ధంలో నీ అస్తబలం ఎదట నిలవబడలే. కశ్చిత్ త్రిషు లోకేషు సంయుగేన గతస్సర్వ భుజ వీర్యాభిగుప్తశ్చ తపసా చాభిరక్షిత దేశకాల విభాగజ్ఞ స్వమేవమతి సత్తమ. యుద్ధంలో నిన్ను ఎదిరించి ఓడిపోని వాడెవ్వడు మూడు లోకాలలో లే. మంచి బుద్ధి గల నీ భుజబలం చేత్ తపోబలం చేత్ రక్షింపబడ్డ. ఏ దేశంలో ఏ కాలంలో ఏ పని చెయ్యాలో తెలిసిన వాడివి నువ్వేరా అబ్బాయి. నతేస్తశక్యం సమరేషు కర్మణ నతేస్త్య కార్యం మతిపూర్వమంత్రిణి నోస్తి కశ్చిత్ త్రిషు సంగ్రహేషు వై నవేదయస్తేస్త్రబలం బలంచతే. యుద్ధంలో నువ్వు ప్రయత్నించి సాధించని కార్యం లేదు. బుద్ధితో ఆలోచించి చెయ్యలేని కార్యం కూడా లేదు. నీకున్న బలం, నీ అస్త్రబలం గురించి తెలియని వాడు లోకంలో ఎవడు లేడు. ఈ మూడు లోకాల్లో కూడా ఎవడు. మమానురూపం తపసో బలంచతే పరాక్రమశాస్త్ర బలంచ సంయుగే నత్వాం సమాసాజ్యరణావమర్నే మనః సర్వం గచ్చతి నిశ్చితార్థం. నీ తపోబలంలో యుద్ధంలో నువ్వు చూపే బలపరాక్రమాలలో కూడా నువ్వు నాకు అన్ని విధాలా తగినవ. యుద్ధాలు వచ్చిన నా మనసు నిన్ను తలచుకొని తప్పక విజయం కలిగేటట్టుగా నిశ్చింతగా ఉండు. నిహతా కింకరా సర్వే జంబుమాలీచ రాక్షస అమాచ్యపుత్రా వీరాశ్చ పంచసేనాగ్రయాయినః బలాని సుసమృద్ధాని శాశ్వనాగారధాని చ. కింకరులందరూ జంబుమాలి వీరులైన అమాచ్యపుత్రుడు 5 సేనానాయకులు అశ్వగధ రథాలతో సహా పూర్తి సేనలు చంపబడ్డారు.
Vijay Vichi. WhatsApp audio. అమ్మడు ఏదో పొరపాటు నొక్కా నేను ఒక ఆర్టికల్ రాయమంటే పూర్ణచందు రాశా. ఆడవాళ్ళ సభలు ఉన్నాయి రేపు జూలైలో, నన్ను రాయమన్నాడు, రాశా. దానికి నా పేరు పెట్టకూడదంటే ఆడవాడు పేరు పెడతాను, నేను అమ్మ పేరు పెడతానన్నాడు, పెట్టమన్నా. తర్వాత జ్ఞాపకం వచ్చి అది ఇతర విదేశాల్లో స్త్రీలు, నువ్వు అమ్మ రాశానంటే ఆవిడ నమ్మడుకున్నట్టు ముక్కు విదేశం, అందుకని నీ పేరు పెట్టమని రాద్దామని నేను నంబర్ వెతుకుతుంటే అది కొట్టారన్నమాట. ఆయనకు పెడుతున్నా ఇప్పుడు అది ఎంతకండి. ఓకేనా? శుభ్రం ఇప్పుడు లైవ్ చేస్తూనే ఉంది. చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడుతున్నారు, మీరు వేచి ఉండండి లేదా నమస్తే. ఒక మెసేజ్ పెట్టే చూడండి, దాన్ని బట్టి చేయండి. చెప్పేదా కొంచెం నేను మార్చాలి, బాగుంటుందిగా, ఇబ్బందిగా ఉండకూడదు. ఓకే సార్, థ్యాంక్ యూ. సహోదరస్తే దయితః కుమారోక్షశ్చ శోదితః నహితైశ్వేష మే పారో యస్త్వయ్యరిసూదన. నీ ప్రియ సోదరుడు అక్షకుమారుడు కూడా చంపబడ్డాడురా. ఓ శత్రు సంహార, నాకున్న బలమంతా నువ్వే, వాళ్ళలో లేదు. ఇదం హి దృష్ట్యా మతిమన్మహద్బలం కపే ప్రభావం చ పరాక్రమం చ త్వమాత్మనశ్చాపి సమీక్షసారం పురుష్వేగం స్వబలానురూపం. బుద్ధిమాన్ వానరుని ఈ బలాన్ని, ప్రభావాన్ని, పరాక్రమ దృష్టిలో ఉంచుకొని నీ బలాన్ని కూడా చూసుకొని నువ్వు నీ బలానికి అనురూపమైన వేగంతో చెయ్యి. బలావసమర్థస్వై సంవికృష్టే యథా గతే శామ్యతి శాంతశత్రౌ తథా సమీక్షాత్మబలం పరంచ సమారభస్వాస్త్రవిదాం వరిష్ట. అస్త్రవేత్తలలో శ్రేష్ఠుడైన కుమార, నువ్వు యుద్ధరంగంలో ప్రవేశించిన తర్వాత శత్రువు శాంతించి మరణించగా యుద్ధం ఎలా ఆగిపోతుందో అలాగే నీ బలం శత్రుబలం చూసుకొని కార్యం ప్రారంభించు. బలావమర్ధస్వయి సంనివిష్టౌ యథా నగర్హేయురు దారు సత్వా తథా సమీక్షాత్మబలం పరంచ ప్రజాహవం కర్మ సమారభస్. యుద్ధం నీ మీదనే ఆధారపడి ఉంది, నువ్వు యుద్ధానికి వెళ్ళు. మహాబలశాలుడు ఏ విధంగా అపేక్షించరు ఆ విధంగా నీ బలాన్ని, శత్రు బలాన్ని చూసుకొని కార్యం ప్రారంభించు అని అర్థం. సవీరసేనా గుణచుసోచ్యవంతి నవజ్రమాదాయ విశాలసారం. న మారుతస్యాస్య గతి ప్రమాణం న చాగ్నికల్పః కరణేన హంతుం. ఓ వీరుడా, గుంపుల కొలది సేనలున్న అవి రక్షించలేవు. అధికమైన సారంగల వజ్రం కూడా ఈతని విషయంలో ఉపయోగించబడదు. వాయువు కూడా అతని గతికి సరిరాదు వేగాలి. అగ్ని అతనిని సామాన్యమైన పిరికి మొదలైన సాధారణ ఆయుధాలతో చంపలేరు.
त्वमेव मर्धं स्वसमीक्ष सम्यक् स्वकर्म साम्यपाम्याद्धि समाहितात्मा मरंश्च दिव्यं धनुषोऽस्त्रवीर्यं ప్రజాక్షతం కర్మ సమారభస్వ అంచేత ఈ విషయాలన్నీ బాగా పరిశీలి ఇది నీకే సంబంధించిన పని వంటిది అనే భావంతో సావధాన చిత్తుడవై నీ ధనుసుకు సంబంధించిన దివ్యమైన అస్త్రాల పరాక్రమాన్ని స్మరిస్తూ యుద్ధానికి వెళ్ళి ఎలాంటి భంగం లేకుండా కార్యం ప్రారంభి అఖల్వియం మతి శ్రేష్ఠ యత్వాం సంప్రేషయామ్యహం ఇయంచ రాజధర్మాణం క్షత్రియస్య మతిర్మత. ఈ విధంగా నేను నిన్ను పంపుతున్నానంటే ఇది శ్రేష్టమైన ఆలోచన కానీ ఇది క్షత్రియుడు చెయ్యాల్సిన రాజధర్మానికి సంబంధించిన ఆలోచన. నానాశస్త్రేషు సంగ్రామే వైసారజ్యమరిందమ అవశ్యమేవ బుద్ధవ్యం కామ్యస్య విజయో రణే. ఓ శత్రు వినాశకుడ, యుద్ధంలో ఉపయోగించే అనేక విధాలై ఆయుధాల ప్రయోగం నేర్పు సంపాదించి రణంలో విజయాన్ని కూడా కోరుకో. ఇది రాజధర్మం. తతప్యతుస్తద్వచనం నిశమ్య ప్రదక్షిణం దక్షసుత ప్రభావ చకార భర్తారమదీన సత్తు రణాయ వీర ప్రతిపన్న బుద్ధి. దేవతల వంటి ప్రభావం కల వీరుడైన ఇంద్రజిత్ తండ్రి మాటలు విని దైన్యం లేని మనస్సుతో యుద్ధం చెయ్యటాన్ని నిశ్చయించుకొని తండ్రి అయిన రావణుడికి ప్రదక్షిణ నమస్కారం చేయి. తతస్థై స్వగణైరిష్టై ఇంద్రజిత్ ప్రతిపూజిత యుద్ధోద్ధత కృతోత్సాహ సంగ్రామం ప్రత్యపద్యత. ఇష్టులైన తన వాళ్ళంతా కొనియాడుతుండగా ఇంద్రజిత్తు మంచి ఉత్సాహం యుద్ధరంగానికి. శ్రీమాన్ పద్మపలాశాక్షో రాక్షసాధిపతి మతసుత నిర్జగామ మహాతేజ సముద్ర ఇవ సర్వసు. కనుక అధికమైన శోభ కలవ పద్మపత్రాల వంటి నేత్రాలున్నవ మహాతేజస్య అయిన ఇంద్రజిత్ పర్వాలలో సముద్రంలా ఉప్పొంగి యుద్ధానికి బయలుదేర. సపక్షిరాజోపసమతుల్య వేగై వ్యాళై చతుర్భిస్సిత తీక్ష్ణతంష్టై రథం సమాయుక్తమసంగవేగం సమారుహోహేంద్రజిత ఇంద్రకల్ప. ఇంద్రుడితో సమాన తేజస్సు గల అడ్డులేని వేగం గల ఇంద్రజత్తు రథం ఎక్కారు. దాన్ని గరుత్మంతుని వంటి వేగం కలవి, తెల్లని తీక్ష్ణాలైన దంతాలు కలవి పెద్ద పురుగు లేక తోడేళ్లు కట్టారు దానికి రథాలు. సరథీ ధన్వినాం శ్రేష్ఠ శస్త్రజ్ఞోస్త్ర విదాంబర రథేనాభియౌ కిభ్రం హనుమాన్యత్ర సోభవత్. ఇంద్రజిత్తు ధనుద్ధరులలో శ్రేష్ఠుడు, శస్త్ర ప్రయోగంలో నిపుణుడు, అస్త్రాలు తెలిసిన వాళ్ళలో శ్రేష్ఠుడు, ఉత్తమమైన రథం గలవాడు. అలాంటి ఇంద్రజిత్ రథాన్ని అధిరోహి హనుమంతుడు ఉన్న ప్రదేశానికి వెళ్ళారు. సతస్య దధ నిర్ఘోషం జాస్వనం కార్ముకస్య నిశమ్య హరివీరోసౌ సంప్రపుష్టతరోభవత్. అప్పుడు ఆ హనుమ ఇంద్రజిత్తు ధ్వనిని ధనుష్టంకారాన్ని విని చాలా సంతోషించి సుమహఛాప సమాదాయ స్థితకశల్యాంశ్చ సాయకాన్ హనుమంతమభిప్రేచ్ఛ జగామరణ పండిత. యుద్ధంలో ప్రవీరుడైన ఆ ఇంద్రజిత్ గొప్ప ధనుస్సు వాడి అయిన అగ్రభాగాలుగా బాణాలను ధరించి హనుమంతుని మీది యుద్ధానికి వెళ్ళారు. తస్మిన్ స్తతః సంవ్యతిజాతహర్షే రణాయ నిర్గచ్చతి చాపపాణు. దిశశ్చ సర్వః కలుషా బభూః మృగాశ్చ రౌద్రా బహుధా వినేదుః. యుద్ధంలో
ఉత్సాహవంతుడైన ఇంద్రజిత్ ధనుస్సు ధరించి యుద్ధానికై బయలుదేరుతుండ దిక్కులన్నీ మలినంగా ఉన్నట్టు కనపడ్డ క్రూర మృగాలు కూడా అనేక విధాలుగా అరిచాయి. సమాగతాస్తత్రదు నాగయక్ష మహర్షయశ్చక్రచకాచరాశ్చ సిద్ధ నభః సమావృత్య చ పక్షిసంఘ వివిధే దురుశ్చైః పరమప్రహృష్ట. అక్కడ కలిసిన నాగులు, యక్షులు, జ్యోతిశ్చక్రంలో సంచరించే మహర్షులు, సిద్ధులు, పక్షి సముదాయ ఆకాశం ఆవరించి చాలా సంతోషంగా గట్టిగా ధ్వని చేసి అయాంతం సరథం దృష్ట్వా తోర్మింద్రజితం కవి విననాద మహానాదం వ్యవద్ధత చ వేగవాన్. రథంపై శీఘ్రంగా వస్తున్న ఇంద్రజిత్తును చూసి హనుమ పెద్ద శబ్దం కలగజేస్తూ వేగంగా వృద్ధి పెరిగాడు. ఇంద్రజిత్తు రథం దివ్యమాస్థితశ్చిత్రకార్ముక ధనుర్విద్యా ధనుర్విస్ఫారయామాస తటితో దూర్జిత నిశ్వనం. ఇంద్రజిత్తు దివ్యమైన రథమి చిత్రమైన ధనుస్సు ధరించి మెరుపులాగా అధికమైన ధ్వని కలిగేటట్టు ధనుస్సును చలిచారు. తతత్సమేతానతి తీక్ష్ణ వేగౌ మహాబలౌ తౌ రణనిర్విశంకౌ కవిశ్చ రక్షోధిప తే స్తమాజః సురాసురేంద్రావివ బద్ధవైరౌ. చాలా తీక్షణం, వేగం కలవాడు, గొప్ప బలం కలవాడు, యుద్ధంలో భయం లేనివాడు అయిన హనుమత్ ఇంద్రజిత్తుడు వైరంతో కూడి దేవేంద్ర అమరేంద్రుడిలాగా ఆ యుద్ధంలో కలిశారు. దేవేంద్ర అసురేంద్రుడుగా. తతస్య వీరస్య మహారథస్య ధనుష్మతః సంయతి సన్మతస్య శరప్రవేగం వ్యహవత్ప్రవృద్ధ శకార మార్గే పితురప్రమేయః. సాటిలే పరాక్రమంగళహను పెచ్చు పెరిగిపోయి మహారథుడు ధనుర్ధరుడు యుద్ధంలో గౌరవింప తగినవాడు వీరు అయిన ఇంద్రజిత్తు ప్రయోగించే బాణాల వేగాన్ని వ్యర్థం చేసి ఆకాశ మార్గంలో తిరిగాడు. తతశరానాయత తీక్ష్ణశల్యాన్ సుపత్రిణః కంచన చిత్రపుంజాన్. ముమోచ వీరః పరవీరహంత సుసందతాన్ వజ్రనిపాత వేగాన్. శత్రు వీరులను సంహరించేటువంటి ఇంద్రజిత్ అప్పుడు పొడవైనవి, తీక్షణమైన ములుకులు కలవి, మంచి రెక్కలు కలవి, బంగారు విచిత్ర వర్ణాలై పొందులు కలవి, బాగా వంగిన అగ్ర భాగాలు కలవి అయిన బాణాలను ప్రయోగించి తతచ్చందన నిస్వనం చ మృదంగభేరీ పటహస్వనం చ వికృష్యమాణస్య కార్ముకస్య నిశమ్య ఘోరం పునరుత్పాతః. అప్పుడు ఆ హనుమ కంఠ రథధ్వని, మృదంగ భేరీ పటకాల ధ్వని, ధనుస్సు లాగిన ధ్వని దీని మళ్ళా ఎగిరే. శరాణామంతరేశ్వాసు వ్యవర్తత మహాకవి హరిస్తస్యాభిలక్ష్య మోఘయన్ లక్ష్య సంగ్రహం. ఊరి చూసి కొట్టడం చాలా నేర్పరి అయి ఇంద్రజిత్ లక్ష్యాన్ని వ్యర్థం చేస్తూ హనుమంతుడు అతి శీఘ్రంగా అతని బాణాల మధ్య సంచరించి శరాణామగ్రతస్తస్య పునః సమభివర్తత. ప్రసార్య హస్తౌ హనుమాన్ పపాత అనిలాత్మజాన్. వాయుకుమారుడైన హనుమ కొంతసేపు బాణాలు తప్పించుకుంటూ తిరిగి మళ్ళా అతని బాణాలకు ఎదురుగా నిలబడి తర్వాత రెండు చేతులు ఆకాశానికి ఎగిరి తాగుభౌ వేగ సంపన్న
రణకర్మ విశారదు సర్వభూత మనోగ్రాహి శత్రు చక్రతుర్యుద్ధముత్తమం. వేగంతో కూడినవాడు యుద్ధం చెయ్యటంలో ఏర్పరుడు అయినటువంటి ఇద్దరూ కూడా అందరి మనస్సుల ఆశ్చర్యం కలిగించేట్లుగా యుద్ధం చేస్తారు. హనుమతో వేద రాక్షసోంతరం సమారుతైస్తస్య మహాత్మనోంతరం పరస్పరం నిర్విషహౌ బభూవతు సమేత్య తౌ దేవ సమాన విక్రమౌ. హనుమంతుడిలో ఉన్న లోపాలు ఇంద్రజిత్తులో ఉన్న లోపాలు హనుమ కాని తెలుసుకోలేకపోయా. దేవతలతో సమానమైన పరాక్రమంగా ఇద్దరు యుద్ధంలో తలబడి ఒకళ్ళకొకళ్ళు లొంగకుండా యుద్ధం చేశారు. తతస్తు లక్ష్యేస విహన్యమానే సరేష్మోఘేషు చ సంపతత్సు జగామచింతం మహతీం మహాత్మ సమాధి సంయోగ సమాహితాత్మ. వ్యర్థం అవటానికి వీలులే. అంటే ఏ బాణం వ్యర్థంగా, బాణాలు కూడా గురి తప్ప కింద పడిపోతుంది. గొప్ప బుద్ధిశాలి గురి తోటలు బాణాన్ని సంధించడం సావధాన చిత్తంగా ఇంద్రజిత్ పెద్ద ఆలోచనలో పడ్డ. వీడు అందట్లేదు, ఏం చెయ్యాలి? తతో మతిం రక్షద రాజసు చకార తస్మిన్ హరివీరముఖ్యే అవధ్యతాం తస్య కపే సమీక్ష కథం నిగచ్చేది నిగ్రహార్థం. హనుమంతుని చంపడం శక్యంగా అనే విషయం చూసి ఇంద్రజిత్ వీడు పట్టుకోవటాన్ని ఎలా లొంగుతాడు అని ఆలోచి వానర వీరులలో ముఖ్యుడైనటువంటి హనుమంతుడి గురించి ఒక ఆలోచన చేసి తత పైతామగం వీర స్వస్త్రవస్త్ర విదాంబర సందధి సుమహాతేజాస్థం హరిప్రవరం ప్రది. వీరుడు అస్త్ర విద్యలో గొప్ప తేజస్సు గల ఇంద్రజిత్ హనుమంతుడిపై బ్రహ్మాస్త్రం సంధి. అవధ్యోయమితి జ్ఞాత్వా సమస్త్రేణాస్త్ర తత్వవిత్తు నిజగ్రాహ మహాబాహు మారుతాత్మజమింద్రజిత్. అస్త్రాల బలాబలాలు తెలిసిన మహాబాహు అయిన ఇంద్రజిత్ ఇతన్ని చంపడం శక్యం కాదు అని తెలుసుకొని హనుమంతుని బ్రహ్మాస్త్రం చేత బంధి. తేన తద్బద్ధస్తతోస్త్రేణ రాక్షసేన సమానర అభవన్ నిర్విచేష్టశ్చ అపాత మహీతనే. అప్పుడు ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రం ప్రయోగించి బంధింపబడి హనుమంతు కదలలేక నేల మీద పడి తతోధబుద్ధ్వాస తదస్త్రబంధం ప్రభో ప్రభావా దిగతాత్మవేగ పితామహానుగ్రహమాత్మనశ్చ విచింతయామాస హరిప్రవీర. అప్పుడు హనుమంతు ఆ అస్త్రంచే తాను బంధింపబడినట్టు తెలుసుకొని బ్రహ్మదేవుడి ప్రభావంచే తన వేగాన్ని కోల్పోయినవాడు తన విషయంలో బ్రహ్మదేవుడి అనుగ్రహాన్ని గురించి ఒకసారి స్మరించ. తత స్వాయంభువైర్మంత్రైర్బ్రహ్మా అస్త్రమభిమంత్రితం హనుమాన్ చింతయామాన్ వరదానం పితామహ. ఇంద్రజిత్ బ్రహ్మవస్త్రమంత్రం చేత అభిమంత్రించి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడని అర్థం చేసుకొని హనుమ తనకు బ్రహ్మదేవుడిచ్చిన వరాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకున్నాడు. నమేస్త్రబంధస్య చ శక్తిరస్తి విమోక్షణే లోక గురు ప్రభావాత్. ఇచ్చేవ మత్వా విహితోస్త్రబంధు మయాత్మయేనేర మనువర్తితవ్య. ఈ అస్త్రబంధం విడిపించే శక్తి నాకు లేదు. బ్రహ్మదేవుడి ప్రభావం అలాంటి. ఈ విషయం తెలుసుకొని నేను
ఈ బ్రహ్మాస్త్ర బంధానికి కట్టుబడిపోయా తప్పదని. సవీర్యమస్తస్య కృపిర్విచార్య పితామహామగ్రహమాత్మనిశ్చ విమోక్షశక్తిం పరిచింతయిత్వా పితామహజ్ఞాను మనువర్తతే స్మ. హనుమ బ్రహ్మాస్త్ర ప్రభావాన్ని తన విషయంలో బ్రహ్మదేవుడి అనుగ్రహం స్మరిస్తూ ఆ అస్త్రాన్ని విడిపించుకోవటానికి తనకున్న శక్తి కూడా తెలుసుకొని బ్రహ్మదేవుడు ఆజ్ఞకు బద్ధుడై మాట్లాడకుండా అస్త్రే నాపి బద్ధస్య భయం మమ నజాయత్ పితామహ మహేంద్రాభ్యాం రక్షితస్యానిలేన చ. నన్ను బ్రహ్మదేవుడు మహేంద్రుడు వాయుదేవుడు రక్షిస్తూ ఉండటం చేత అస్త్రం చేత బంధింపబడినా నాకు భయం ఏమీ కలగట్లేదే అనుకో. గ్రహణే చాపి రక్షోభ్య మహన్యే గుణదర్శనం రాక్షసేంద్రేణ సంవాద తస్మాత్ గృహణస్తు గృహణంతు మాం పరి. నన్ను రాక్షసుడు పట్టుకున్న లాభమే ఎంచేతంటే నేను రావణుడితో మాట్లాడటానికి అవకాశం అంచేత శత్రువులను పట్టుకొందురు గాక. సనిశ్చితార్థ పరవీరహంత సమీక్షకారి వినివృత్తచేష్ట పరై ప్రసయ్యాభిగతైర్నిగృహ్య ననాదతైస్తై పరిభత్సుమానగా. శత్రువీరుడు సంహరించేవాడు, ఆలోచించే పనులు చేసేవాడు అయిన హనుమంత్ ఈ విధంగా తన కర్తవ్యాన్ని నిర్ణయించుకొని ఏమీ చేస్తలు లేని వాడిలాగా పడిపోయాడు. ఆయా శత్రువులంతా దగ్గరకు వచ్చి బలత్కారంగా పట్టుకొని భయపెట్టుకుంటూ బిగ్గరగా అరిచి తతస్థం రాక్షసా దృష్ట్వా నిర్విచేష్టమరిందమం మబంధు శనవల్కైశ్చ ధృమచీరైశ్చ సంహతై. అప్పుడు ఆ రాక్షసు శత్రు సంహారకుడై హనుమంతుడు కదలకుండా పడి ఉండటం చూసి అతని జనపనారతో పేరిన చెట్ల నార చీరలతో కట్టారు. సరోచయామాస పరైశ్చ బంధనం రహస్య వీరైరభినిగ్రహంచ కౌతూహలన్మాం యది రాక్షసేంద్రో ద్రష్టుం వ్యవస్యేది నిశ్చితార్థః. రావణుడు కుతూహలంతో నన్ను చూడాలని అనుకోవాలి అని మనస్సులో అనుకొని హనుమ శత్రువీరుడు బలాత్కారం తనను పట్టుకొని బంధించడం చాలా సంతోషపడ్డాడు. సబంధస్థేన పల్కేన విముక్తోస్త్రేణ వీర్యవ అస్త్రబంధక స వాచాన్యంధి న బంధమనువర్తతే. నారచీరలతో కట్టిన వెంట వీర్యవంతుడైన హనుమంత్ బ్రహ్మాస్త్రం వదిలేసి అది దేంతో కట్టకూడదు బ్రహ్మాస్త్రం వేసి ఏం చేతంటే మరొక దాంతో కట్టిన ఆ అస్త్రబంధం పనిచెయ్యదు, నిలవదు. అదేంద్రజిత్వద్రుమచీరబద్ధం విచార్య వీర కవి సత్తమం తం విముక్తమస్తేన జగామ చింతాం నాణ్యేవ బద్ధో హనువర్తతే. నారచీరలతో కట్టి హనుమంతు బ్రహ్మాస్త్రం విడిచేసిందనే విషయం గుర్తించి ఇంద్రజిత్తు ఆలోచనలో పడ్డాడు. మరొక దానితో కట్టబడిన వాడి బ్రహ్మాస్త్రం వదిలేస్తుంది కదా, నేను ఎంత కష్టపడి చేశానో మా వాడు తెలివి తక్కువగా అలా చేసి అహో మహత్కర్మకృతం నిరర్ధకం స రాక్షసైర్మంత్రగతిర్విమృష్ట పునశ్చ మంత్రే విజితేస్త్రమస్వ ప్రవర్తతే సంప్రయుతాత్మ సర్వే. అయ్యో రాక్షసుడు మంచి మంత్ర విధానాన్ని ఆలోచించకుండా ఇంతటి మహాకార్యం నేను చేస్తే వ్యర్థం. మంత్రం ఒకసారి విహితమైపోయిన అంటే వదిలేసిన మరొక అస్త్రం పని చెయ్యద్దాని. ఇప్పుడు అందరం సంశయాస్పదమై
పరిస్థితిలో ఉండిపో. హస్తేన హనుమాన్ ముక్తౌ ఆత్మాననుభవ నమ వబుధ్యత కృష్యమాణస్తు రక్షోభి స్థైశ్చ బంధైర్విపీడిత. హస్తం చేత్ విముక్తుడైన హనుమత్ రాక్షసుడు తనను బంధించి ఈడ్చుకొని పోతను తాను హస్త విముక్తుడై గ్రహించల. హన్యమానస్తతక్రూరై రాక్షసై కాష్టముష్టిభిః సమీపే రాక్షసేంద్రస్య ప్రాకృష్యత సవానరః. క్రూరులై రాక్షసు హనుమంతు కర్రలు పిరికళ్ళకు కొడుతు రావణుడి దగ్గరికి ఈడ్చుకొని తదేంద్రచిత్తం రసమీక్షముక్తం హస్తేనబద్ధం ద్రుమచ్చీరసూత్రైః వ్యదర్శయత్తత్ర మహాబలంతం పరిప్రవీరం సగణాయ రాజ్ఞే. తర్వాత ఇంద్రజిత్ వానర శ్రేష్ఠుడు నారచీరలచే తాళ్లచే కట్టబడి బ్రహ్మాస్త్రం నుండి విముక్తుడైనట్లు తెలుసుకొని అతన్ని అలాగే బంది తీసుకొని వెళ్ళి పరివార సమేతుడై రావణుడికి చూపించి తం మత్తమిపమాతంగం బద్ధం కవివరోత్తమం రాక్షసేంద్రాయ రావణాయ నివేదయన్. మదించిన ఏనుగులాగా ఉన్న బంధింపబడిన హనుమంతుని తీసుకొని వెళ్ళి రాక్షసు రావణుడు ఆ వానరుడు ఇతడే అని చెప్పారు. కోయం కశ్య కుతో మాత్రం కిం కార్యం కో వ్యపాశ్రయ ఇది రాక్షస వీరాణం తత్త సంజజ్ఞిరే కదా. ఇతడు ఎవరివాడు, ఎక్కడి నుంచి వచ్చా, ఇక్కడ ఇతనికి ఏమిటి పని, ఇతని ఆశ్రయం ఏది, ఎక్కడుంటాడు, లేక ఎవరు సహాయం చేయదు అని ఆ సభలోని రాక్షస వీరు ఒకళ్ళతో వాళ్ళు గుసగుసలు. హన్యతాం దయ్యతాం వా రక్షతామితి చాపరి రాక్షసాస్తత్ర సంక్రుద్ధాః పరస్పరమధాబ్రవన్. మరికొందరు రాక్షసు చాలా కోపంతో వీరిని చంపండి, నరకండి, కాల్చండి, భక్షించండి అని గావు కేకలు. అదీశ్య మార్గం సహసా మహాత్మా సచత్రయక్షోధిప పాదమూలే తదర్థరాజ్ఞః పరిచార వృద్ధాన్ గృహం మహారత్న విభూషితంచ. ఆ మార్గాల్లో శీఘ్రంగా దాటి వెళ్ళా మహాత్ముడైన అక్కడ మహారత్నాలచే అలంకరింపబడి రావణ గృహాన్ని రావణుని పాదాల చెంత మంచి వృద్ధులని చూశారు, అంటే కొలువు కూడా. సదస్య మహాతేజ రావణ కవి సత్తమం రక్షోభిర్వికృతాకారే దృశ్యమాణమితస్త. మహాతేజశాలి అయి రావణ వికృతాలై ఆకారంగా రాక్షసుల చేత లాగబడుతున్న హనుమంతుడిని చూశారు. రాక్షసాధిపతించా దదర్శ కవి సత్తమాం తేజోబల సమాయుక్తం తతంతమివ భాస్కర్. హనుమంతుడు కూడా తేజం బలంతో కూడినవాడు, ప్రకాశించే సూర్యుల్లాగా ఉన్న రాక్షసరాజు రావణాసురుణ్ణి చూస్తాడు. సరోష సంవర్తిత తామ్రదృష్టి దశాననస్తం కవిమన్వవేక్ష్య అథోపనిష్టాన్ కులశీల వృద్ధాన్ సమాధిశక్తం గతిమంత్రిముఖ్యాన్. రావణ్ కోపంతో ఎర్రటి కళ్ళతో అతని గుండ్రంగా తిప్పుతూ హనుమంతుడిని చూసి అక్కడ కూర్చొని కులం శీలం వాడు పెద్దవాడైన మంత్రులను ఎవరి గురించి వీడి గురించి ఎందుకు వచ్చాడో లాంటి ఆ విషయం ప్రశ్నించి తెలుసుకోండి అని వాళ్ళకి అప్పచెప్పు. యథాక్రమం తైస కపిర్విపృష్ట కార్యార్థమర్థస్య చ మూలమాదం నివేదయామాస హరీశ్వరస్య దూతః సకాశాదహమాగతో. ఇచ్చాసే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే
అష్టచత్వరింశత్ నువ్వు వచ్చిన పని ఏమిట్రా? ఆ పనిపై నిన్ను ఎవరు పంపారు ఇక్కడి అని మంత్రుడు క్రమంగా ప్రశ్నించగా హనుమ నేను సుగ్రీవుడి దూతగా వచ్చాను. దూత సకాశం మహగాకతోస్మి అని చెప్పారు. ఇది 48వ సర్గ సమాప్తం. రేపు 49వ సర్గ.